మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు గతంలో ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా మరియు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు వారి ఉనికిని చాటుకోవడానికి ఈరోజు వర్ధనపేటలో ప్రెస్ మీట్లో భారతీయ నాటక కళా సమితిలో తప్పుడు ఆరోపణలు చేశారు. వారి ఆరోపణలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వర్ధనపేట మండల కేంద్రం అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వారు చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే నాగరాజు గారు చేసిన అభివృద్ధిని చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలుసున్నాను. భారతీయ భారతీయ కళా సమితిలో ప్రశ్నించడం జరిగింది. వారి ప్రశ్నకు గౌరవ ఎమ్మెల్యే గారు వర్ధనపేటకు 2 సంవత్సరాల చేసిన అభివృద్ధిని మీకు పత్రికా విలేకరుల సమక్షంలో నేను వివరిస్తున్నాను. మొట్టమొదటిగా 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్ 20 ఎకరాల విస్తీర్ణంలో దానికి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కాపీని కూడా మీకు ప్రత్యక్షంగా నేను మాటలు కాదు ఆర్డర్ కాపీని మీకు ముందు ప్లేస్ చేస్తున్నాను. అలాగే 15 కోట్ల రూపాయలతో నిన్ననే మున్సిపాలిటీ అభివృద్ధి నిధులతో మేము మున్సిపల్ శాఖ వారి అనుమతితో మేము 15 కోట్లు శాంక్షన్ చేయించాము. అలాగే ఈరోజు 5 కోట్ల రూపాయలతో టఫీడ్ అనే ఒక ప్రోగ్రాంలో 5 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణము మరియు డ్రైనేజ్ కొరకు 5 కోట్లు ఈ రోజు కేటాయించింది. దానికి సంబంధించిన ఆర్డర్ను కూడా మేము ముందు ఇస్తున్నాను. అలాగే గౌరవ జిల్లా జడ్జి గారు మున్సిపల్ కోర్టు శాంక్షన్ అయింది. అది కూడా మీకు 3 రోజుల క్రితమే జిల్లా జడ్జి గారు వచ్చి డైరెక్ట్గా పత్రికా విలేకరుల ముందు అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్డిఎఫ్ నిధుల నుండి 22 లక్షల రూపాయలు నిధులు కేటాయించేసి ఇక్కడ అభివృద్ధికి పాల్గొన్నాం. అలాగే 133 ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గత 25 సంవత్సరాల ఏ రోజు కూడా వర్ధనపేట గ్రామంలో ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదని నేను ఈ విధంగా మీ ముందు బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ఒకవేళ వారు 25 సంవత్సరాలు అంటే దయాకర్ రావు గారిని పరిపాలించిన 15 సంవత్సరాల్లో కావచ్చు, వారు ఎమ్మెల్యే ఉన్న కాలానికి కావచ్చు, అలాగే అరుణ రమేష్ గారు ఉన్న 10 సంవత్సరాలు కానీ ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే 2 సంవత్సరాల ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారి పాలనలో 133 ఇందిరమ్మ ఇళ్ళు ఈ వర్ధనపేట పట్టణానికి కేటాయించడం జరిగింది. మీరందరికీ తెలుసు. ఈ రోజే 15 ఇళ్లకు ముగ్గులు పోసాము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇళ్ళు కూడా దాదాపు 50-60 ఇళ్ళు కనిపిస్తున్నాయి. మీరు ఎవరైనా బహిరంగంగా వస్తే ప్రతి ఇందిరమ్మ ఇంటికి తీసుకెళ్లి దయాకర్ రావు గారు నీ కనువిప్పు కలిగే విధంగా మేము చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు మేము అందరం కూడా ఇందిరమ్మ ఇళ్లలో తీసుకెళ్లి మీకు ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం రోజు నాడు మీకు బట్టలు కూడా పెట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ ఉంటే నువ్వు ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశానికి రావాలని నేను ఈ రోజు బహిరంగంగా నీకు ఆహ్వానం పలుకుతున్నాను. 133 ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నీకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నేను పిలుస్తాను. వర్ధనపేట అభివృద్ధి ఎలా జరిగిందో చూపిస్తాను. నీ కళ్ళుండి చూడలేక ఒక దళిత ఎమ్మెల్యే ఇంత అభివృద్ధి చేస్తున్నాడు, విద్యావంతుడు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తున్నాడు. నీలాంటి సదురాని సన్యాసిలో కాదు ఇక్కడ మేము కూర్చున్నది. కాబట్టి దయచేసి నువ్వు పిచ్చి ప్రలాభాలు మాట్లాడకుండా 1960-70 రాజకీయాలు బంద్ పెట్టి దయచేసి విశ్రాంతి తీసుకోవాల్సింది మిస్టర్ దయాకర్ రావు. నువ్వు ప్రశాంతంగా 75 ఏళ్ళ వయసు వచ్చింది, నీకు బుద్ధి జ్ఞానం మతించిపోయింది. ఇంకా నువ్వు అనవసరంగా రాజకీయాలు చేయడం బంద్ పెట్టుకో. ఈ రోజు వర్ధనపేటలో నీ రాజకీయాలు, నీ చిల్లర వేషాలు, నీ వెకిలి వేషాలు చూడడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. దాంట్లో గుణపాఠం నీకు ఎలా చెప్పాలో మేము 12 వార్డులను 12 వార్డులను గెలిపించి ఖచ్చితంగా వర్ధనపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము. దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. నీ కపట నాటకాలను, నీ దొంగ వేషాలను అందరూ కూడా అసహించుకున్నారు. పాలకుర్తిలో తరిమేస్తే అక్కడ ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా వర్ధనపేటకు వచ్చి నీ చిల్లర వేషాలు ఇస్తున్నావు. దయచేసి ఇవన్నీ కూడా మేము ఇంత అభివృద్ధి జరిగిందని పత్రికా విలేకరుల ముందు మేము ఆధారాలతో ఆర్డర్లతో మీకు కాపీలు ఇస్తున్నాము. వీటన్నిటిని పరిశీలించుకో. బహుశా నీకు చదువు రాదు కాబట్టి నీకు తెలిసిన పిఎల ద్వారా కానీ చదువు వచ్చిన వాళ్ళ ద్వారా కానీ నువ్వు చదివిస్తే ఈ జీవాలు ఏంటి, దీంట్లో అభివృద్ధి ఏం జరుగుతుంది అన్నది కనిపిస్తుంది. ఇంత బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాము. అలాగే నీ అభివృద్ధి జరగలేదనే దాని మీద నువ్వు ఒక రోజు వస్తే దీనికి సంబంధించిన అభివృద్ధి ఏంటి అనేది మేము చూపిస్తాము. 3 కోట్ల రూపాయలతోని గబ్బెడతండ వర్ధనపేట నుండి గబ్బెడతండ రోడ్డు బీటీ రోడ్ నిర్మాణం జరిగింది. అలాగే భవానికుంట తండ రోడ్డు కూడా సొంత డబ్బులతోనే ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతోని 14 కరెంటు
పోల్లను ఇవ్వడం జరిగింది. అలాగే కట్టుకాల నిర్మాణానికి వారి సొంత నిర్మాణం డబ్బులతో పెట్టడం జరిగింది. వర్ధనపేటలో చెక్ డ్యామ్ తెగిపోతే వారి సొంత డబ్బులతో ఆ చెక్ డ్యామ్ టెంపరీగా సిమెంట్ ఇసుక బస్తాలు వేసి నిర్మాణం చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి జరుగుతుంది. ఇదంతా వర్ధనపేట ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాబో మున్సిపల్ ఎలక్షన్లో నీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే 15 బోర్స్ కూడా వేశారు, దాదాపు వాటర్ బోర్స్ వేస్తున్నారు. ఈ రోజు తక్షణం స్పందించి కూడా ఎలక్ట్రిసిటీ డీసీ తండాలో ఎలక్ట్రిసిటీ కరెంటు పోల్స్ విషయం చేశారు. ఇంకా నువ్వేం చెప్పావంటే బీఆర్ఎస్ హయాంలో వర్ధనపేటను మున్సిపాలిటీ చేశామనేది ఒకటి చెప్పావు, సంతోషం. కానీ నువ్వు చేసిన వెధవ పని వల్ల, మీ బీఆర్ఎస్ చేసిన వెధవ పని వల్ల ఈరోజు తండావాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తండాలను మున్సిపాలిటీ నుండి డివైడ్ చేయాలని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, నిరాదరణ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు ఉపాధి హామీ పథకంలో వాళ్ళు సభ్యులు కాకుండా చేశావు. నీ మూర్ఖపు వల్ల అనేక విమర్శలు తండావాసుల నుండి వస్తున్నాయి. ఈ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందు కూడా మేము వర్ధనపేట ప్రజలకు హామీ ఇస్తున్నాము, తండావాసులకు హామీ ఇస్తున్నాము. ఏంటంటే నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి తండాలను గ్రామ పంచాయతీలు 4 గ్రామ పంచాయతీలుగా విభజించి వర్ధనపేట మున్సిపాలిటీ నుండి తండాలను గ్రామ పంచాయతీలుగా అమలు చేయడానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. అలాగే 100 పడకల ఆసుపత్రి విషయంలో మీరు తప్పుడు మాట్లాడారు. ఏదో రోడ్డు మీద, ఖమ్మం రోడ్డు మీద మీరు స్థలం ఇచ్చినట్టు చూపించారు. దానికి సంబంధించిన ఒక్క కాగితం మీరు చూపించినా కూడా నేను వర్ధనపేట బస్ స్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున రావడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ దయాకర్రావు, తప్పుడు ఆరోపణలు బంద్ పెట్టుకో. నువ్వు ఇచ్చిన జీవో ఏంటో నా దగ్గర ఉంది. ఆ జీవోలో కేవలం కాగితం మీద మాత్రమే మీరు జీవో ఇచ్చారు. అలాంటి నిధులు కానీ, 100 పడకల ఆసుపత్రి నిధులు కానీ, ఎలాంటి నియామకాలు కానీ జరగలేదు. దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో అమలులోకి రావడానికి గాను గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర గారి సహాయంతో 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో 30 పడకల నుండి 100 పడకల అప్గ్రేడేషన్ హాస్పిటల్గా మార్చడానికి వర్ధనపేటలో నిన్ననే మాకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్గా పనులు కూడా ప్రారంభిస్తాయని సభాముఖంగా తెలియపరుస్తూ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని మీరు చూడాలి, తెలుసుకోవాలి. బహుశా మీకు తెలియనట్టుంది. వర్ధనపేటకు వస్తే మీకు తెలియజేసేందుకు ఈ జీవో కాపీలు ఉన్నాయి, చదువుకునేందుకు జీవో కాపీలు ఉన్నాయి, అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రలాపనలు ఎమ్మెల్యే గారిపై కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వర్ధనపేట ప్రజల సమక్షంలో మీకు చేస్తే తగిన బుద్ధి చెప్తామని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ, వర్ధనపేట మున్సిపాలిటీపై 12 వార్డుల్లో జెండా ఎగరేసేందుకు మా కార్యకర్తలు, మా నాయకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. నమస్కారం. గతంలో దయాకర్రావు గారు ఇక్కడ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ వ్యవహరించాడు. ఆయన 15 సంవత్సరాలు వ్యవహరించినప్పుడు ఇంతకుముందు మా సీనియర్ నాయకులు మాట్లాడినట్టుగా చర్చకు మేము రేపు పొద్దున 10:30కు వర్ధనపేట అంబేద్కర్ సెంటర్లో కూర్చుంటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ధైర్యం ఉన్నా, దమ్మున్నా ఎవరు పంపించినా కానీ మేము చర్చ చేస్తాం. మేము చేసిన అభివృద్ధిని నిరూపిస్తామని మేము మీడియా ముఖంగా వ్యక్తపరుస్తున్నాము. ఇకపోతే పోయిన 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా వర్ధనపేట ఎన్ని ఇంటిలో మీరు తీసుకురండి, మా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రతి గల్లీలో ఇంద్రమహిళలు గృహప్రవేశాలు జరిగినాయి. ఈరోజు మా గౌరవనీయులు కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 6 ఇళ్లను గృహప్రవేశం చేసినాం. కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు 60 గదాలు ఇస్తే కంపెనీ వాళ్ళే వచ్చి కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్గా గృహప్రవేశం అయ్యే వరకు ఏమేమి కావాలనో అన్ని రీతులు, అన్ని హంగులతోని ఒక కుటుంబం నివసించడానికి వీలుగా గృహాన్ని నిర్మించేందుకు కొత్తగా మన గౌరవనీయులు కేఆర్ నాగరాజు గారు ఇక్కడికి ఒక కంపెనీ తీసుకొచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక సుమారు 10-15 ఇళ్లకు ముగ్గులు పోయడం కూడా జరిగింది. మీరు ఈ అభివృద్ధిని ఒరవలేక మీరు కట్టుకథ అల్లుకుంటున్నారు. మీకు వర్ధనపేటలో ఎప్పుడు మీకు చెల్లలే, మీ మాట చెల్లలే, మీ మంత్రం బారలే. మీరు ఎక్కడో మా పాటించుకోవాలి మంత్రం. వర్ధనపేట ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ విశ్వసించలే. ఎప్పుడు వచ్చినా మీకు 1000-1500 దాటరాలే వర్ధనపేట. ఈ రోజు వచ్చి వెళ్ళబెట్టేది ఏం లేదు. మీరు 15 సంవత్సరాలు మంత్రి ఎమ్మెల్యే చేసిండు. గత ప్రభుత్వంలో కూడా మీరు మంత్రిగా వ్యవహరించి వర్ధనపేటకు మీ యొక్క మార్క్ ఏమో చూపించమని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాము. ఇక్కడ మా ఎమ్మెల్యే నాగరాజు గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు తీసుకొచ్చిండు. అది ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు నిన్న 20 కోట్ల అభివృద్ధితోని 20 కోట్లతోని అభివృద్ధి చేయడానికి వివిధ రకాలైన పనులు అభివృద్ధి చేయడానికి పట్టణాన్ని రూపురేఖలు మార్చడం కొరకు ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. అట్లాగే కాకుండా మొన్న
కోర్టు ఆవరణలో కోర్టు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మెజిస్ట్రేట్ గారు వచ్చి కోర్టు కూడా ఓపెన్ చేసినారు. అలాగే ఆర్టీఓ ఆఫీస్ ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు, అశోక్ గారు చెప్పినట్టు ఆర్టీఓ ఆఫీస్ కూడా అమ్మాయినా అడిగితే అన్నం పెడతారంటారు. అట్లానే అడగక ముందుకే అన్ని వడ్డమీడకు తీసుకురావడం జరుగుతుంది. అతను వివేకవంతుడు, విద్యావంతుడు. ఒక దళితుడు అభివృద్ధి చేస్తా అంటే చూసి ఓర్వలేక ఇదంతా మీరు కపట పన్నాగాలు అనుకున్నారు. ఇప్పటికైనా మీరు సరైన రీతిలో మీరు స్పందించండి. మా అభివృద్ధిని చూసి మీరు హర్షించండి తప్ప విమర్శిస్తే మీరు ఇక్కడ ఈ వడదమేడ ప్రజలు సహించాలని చెప్తున్నాము. 12 వార్డులను 12 క్లీన్ చిట్ చేసి వడదమేడ మున్సిపాలిటీ మీద మా కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్ధనపేట ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరు రమేష్ గారు 2 దఫాలు ఎమ్మెల్యే అయి మీకు తెలుసు ఎన్ని రకాల కబ్జాలు, ఆయనకు సంబంధించిన బిజినెస్ వ్యాపారాన్ని పెంచుకొని ఆయన అభివృద్ధి జరిగింది. కానీ వర్ధనపేట నియోజకవర్గమైనటువంటి వర్ధనపేట గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో చేసినటువంటి దయాకర్ రావు గారు మరి 3 దఫాలుగా ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎంపీగా చేశారు. మరి ఆయన చేసినప్పుడు కూడా అన్ని విలేజ్లను అన్ని మండలాలను చూసేది, కానీ స్పెషల్గా వర్ధనపేటను చిన్న చూపు చూసేది. ఎందుకంటే ఆయనకు నియోజకవర్గం మొత్తంలో టీడీపీకి ఓట్లు పడేది, కానీ వర్ధనపేట గ్రామానికి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్కు ఓట్లు పడతాయని, నేను ఏ పని చేసినా వర్ధనపేట గ్రామ ప్రజలు యాక్సెప్ట్ చేయరని ఈ వర్ధనపేటను 3 దఫాలుగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చిన్న చూపు చూసి ఊరుకు వచ్చినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ బయటికి పంపించిన వ్యక్తి ఈరోజు వచ్చి నేను వర్ధనపేటను ఏదో ఉద్ధరిస్తా అంటే వర్ధనపేట గ్రామ ప్రజలు ఏం సిద్ధంగా లేరు. వర్ధనపేట గ్రామంలో ప్రజలందరూ వివేకులు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఒకప్పుడు మీరు ఇక్కడికి ఏం వస్తుంది ఏం పోతుందని జనాలకు కనీసం అవగాహన కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వ్యవస్థలన్నింటినీ పక్కదారి పట్టించి పక్క విలేజ్లకి పక్క మండలాలకు తీసుకుపోయిన మీరు ఈరోజు వర్ధనపేటకు వచ్చి వర్ధనపేటలో కూర్చొని వర్ధనపేట ఏదో ఉద్ధరించిన అని మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జనాలు కానీ చూస్తూ ఊరుకోరు. మరీ చెప్తున్నా, ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగరాజు గారు చూసుకున్నట్టయితే నాగరాజు గారిని ఎవరు అడగలే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురమ్మని ఎవరు ప్రెజర్ పెట్టలే, ఏ ఒక్కరు అడగలే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిండు. ఆర్డీఓ ఆఫీస్ కావాలని ఏ ఒక్కరు అడగలేదు, ప్రజలు అడగలేదు, ఏ పార్టీలు కూడా అడగలేదు. అయినప్పటికీ ఈ గ్రామం మీద ఉన్న మక్కువతో ఈ ఊరిని అందరూ వదిలేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదని దీన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఆర్డీఓ ఆఫీస్ని, అలాగనే కోర్టుని, సబ్జెక్ట్ని, అలాగనే అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని విస్మరించి ఈరోజు మీరు మాట్లాడడం అనేది సిగ్గు చేయడానికి చెప్తున్నా. రేపు మీరు ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు వచ్చి మరి చర్చలో మీరు పాల్గొంటారా, నీ రిప్రజెంటేటివ్ని పంపిస్తారా, మీకు ఆ దమ్ముందా, మీరు ఏం చేసినారని మీరు అడుగుతున్నారు. మీరు చేయలేదు. చేయకపోగా జనాలను బ్లఫ్ చేసి జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ఓట్లు దండుకోవడానికి మీరు మాట్లాడే మాటలు చెల్లనేరవని అందరూ వివేకులై అందరూ జ్ఞానంతో ఉన్నారు. మీరు మోసపోయే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి మీరు కాంగ్రెస్ ఎక్కడైతే వర్ధనపేట టౌన్ ఉందో ఆ టౌన్లో 12 వార్డులు కాదు కదా, 3-4 గెలవండి చూద్దాం. ఖచ్చితంగా వర్ధనపేట టౌన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. జెండా ఎగరేసినప్పుడు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అప్పుడు మాట్లాడదాం.